రాష్ట్ర విద్యార్థులే స్నాతకేతరులుగా మారేలా కాంగ్రెస్ సర్కార్ ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం జీవో తెచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎంబీబీఎస్ సీట్లను 2850 నుంచి 9000కు పెంచామని, అవి కూడా రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా చేశామని గుర్తు చేశారు. ప్రైవేటు కళాశాలల్లోనూ బి కేటగిరీ సీట్లలోనూ రాష్ట్ర విద్యార్థులు చేరేలా మార్పులు చేశామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్ని సవరణ చేసి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చేశామన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం కాలపరిమితి ముగిసినందున విద్యా ప్రవేశాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాంటి అవకాశమే ఉన్నప్పటికీ అసంబద్ధంగా జీవో తెచ్చారన్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, అర్థం కాకుంటే అఖిలపక్షాన్ని పిలిచి రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 1979వ సంవత్సరం జీవోలో అదే ఉన్నది. దాన్ని యథావిధిగా కొనసాగించండి అంటే 2017 జీవోలో కూడా అదే ఉంది. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ 1, 2 మాత్రమే పెట్టిండ్రు. కింద ఏమున్నది ఇంకా దీని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం పోతే మీరు గడిచిన 7 సంవత్సరాల్లో, అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి. బై పొరపాటున ఓ 2 ఏళ్ళు బయట చదివితే అట్లీస్ట్ 7లో మ్యాక్సిమం అంటే 4 years, 4 ఏళ్ళైనా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు. దాన్నేమో తొలగించేసిండ్రు. ఓన్లీ లాస్ట్ 4 years అనేది పెట్టేసిండ్రు. దీన్ని కాపీ కొట్టడం కాదు. ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు. మరి లా సంగతి ఏంది? ఇంజనీరింగ్ సంగతి ఏంది? యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది? ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా? నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం. ఎందుకు చేసినాం? పార్లమెంట్ సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ 10 years. ఇప్పుడు నీకు అది అవకాశం, ఇప్పుడు అవసరం లేదు. నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్. ఇక ఎంబీబీఎస్ బయట చదివితే తెలంగాణలో తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడన్నా చదివితే వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. స్కూల్ ఎడ్యుకేషన్ను లేదా తల్లిదండ్రుల యొక్క నివాసాన్ని ప్రామాణికంగా చేసుకొని స్థానికతను నిర్ణయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆయా రాష్ట్రాల్లో ఒక విధానం ఉంది. నవ్ ఇట్ ఈజ్ అవర్ స్టేట్. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక డైరెక్షన్ తీసుకోవాలి. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది అందరూ, ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉండే క్యాబినెట్ కానీ అధికారులు, టోటల్లీ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్.